హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకు సందడి. ఈరోజు మన కిచెన్లో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేయబోతున్నాను. ఇది నా స్టైల్లో, మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్దండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో గుసగుసాలు గసగసాలు వేసి ఫైన్గా పౌడర్ చేయండి. ఆ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్లా చేసేసుకోండి. ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆనియన్ కూడా పేస్ట్ అంటే మరీ ఫైన్ పేస్ట్ చేయకూడదు, కచ్చా పచ్చాగా పట్టాలి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ నేను తీసుకున్నాను. నాకు ఫిష్ వచ్చేసి 2.5 kgs. కొంచెం కర్రీకి కొన్ని ఫ్రైకి తీసేసాను అనమాట. ఆ మసాలాలన్నీ పులుసుకి పక్కన పెట్టేసుకొని ఫ్రైకి మాత్రం ఉప్పు పసుపు కారాలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా హీట్ చేసి ఫిష్ ఫ్రై చేసేసాను. ఫస్ట్ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేసాను. ఈలోపు ఫిష్ కర్రీలోకి మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా ఫిష్లోకి వేసేసి పులుసు వేసి 2 పచ్చిమిరకాయలు, ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసాలండి. చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కూడా కొంచెం పెద్దది బాండి తీసుకోవాలి. ఫ్రీగా ఉండాలి. చేపల పులుసుకి ఒక్కొక్క ముక్కని సెట్ చేసుకుంటూ ఉంటే చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అలాగా పెద్ద బాండి చక్కగా తీసుకోండి. నేను చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నానో ఫిష్ని మొత్తం ఉప్పు కారాలన్నీ మసాలాన్ని కలిపేసేసుకొని పులుసు వేసి ముక్క మునిగేంత వరకు పులుసు పోసేసుకొని మనం కొంతసేపు ఒక 5 minutes అయినా పక్కన పెట్టేసేయండి. ముక్కకి పడుతుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇక ఆ బాండిని తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉంచండి. చక్కగా కుక్ అయిపోతుంది. ఒక 5 minutes అంటే ఎక్కువ పట్టదు మనకి ఫిష్ కుక్ అవ్వడానికి. మనకి కుక్ అవ్వడానికి టైం పట్టేదల్లా ఈ గ్రేవీ దగ్గర పట్టడానికి మాత్రం మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది తప్ప ఫిష్ వెంటనే కుక్ అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ నేను పక్కన ఫిష్ ఫ్రై చేస్తూ ఫిష్ కర్రీ కూడా చూసుకుంటున్నాను. 2 ఒకటేసారి అయిపోతాయి అని చెప్పేసి టైం సేవ్ అవ్వటానికి. నెక్స్ట్ ఫిష్ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది గ్రేవీ. నేను ఆ టైంలోనే కొరియాండర్ వేసేసాను, ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. బాగా చిక్కబడిపోయింది గ్రేవీ కూడా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట. ఇంకా దాన్ని ఫస్ట్ ఒక కొంచెం నాప్కిన్ పట్టుకొని గరిటె పెట్టకుండా చక్కగా తిప్పుకున్నాను. ఫిష్ ఫ్రై కూడా లాస్ట్ ముక్కని ఫ్రై చేసేసి కొరియాండర్ కర్రీ లిప్స్ వేసేసి గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఓ పక్కన నేను ఫిష్ ఫ్రై చేస్తుంటే మా వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారులేండి. ఫిష్ ఫ్రై చాలానే చేశాను. దానికి కాంబినేషన్గా రాగి సంగటి కూడా చేశానమాట. రాగి సంగటి నేను లాస్ట్ మూమెంట్లో రాగి సంగటి అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది, చాలా టేస్ట్గా అనిపించింది. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మనకి ముద్ద చేయడానికి కూడా చక్కగా వస్తుందన్నమాట. ఈ ఫిష్ కర్రీ రాగి సంగటి అనేది ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా మంచిది రాగి సంగటి, ఐరన్ రిచ్ ఫుడ్. ఈ రాగి సంగటి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రైని మా వాళ్ళకి సర్వ్ చేశాను. ఫుల్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.